హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. T20 ప్రపంచ కప్ 2024 వాళ్ళ ముగ్గురి వల్లే ఈ ప్రపంచ కప్ సాధించామని అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరు విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024 వచ్చేసరికి అమెరికా వెస్టిండీస్ వేదికలు అయితే జరగడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో మా టీమిండియా మాత్రం అయితే అద్భుతమైన అసాధారణమైన పోరాటం అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మొదటి మ్యాచ్ నుండి చివరి ఫైనల్ మ్యాచ్ వరకు వరుస విజయాలతో దూసుకొనిపోయి కప్పు ఎగరేసుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు. చివరిదైన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైన 8 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి T20 ప్రపంచ కప్ 2024 కప్ను అయితే ఎగరేసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన విజయంలో వచ్చేసరికి T20 ప్రపంచ కప్ సాధించడంలో వీళ్ళు ముగ్గురు మాత్రమైతే కీ రోల్ పోషించారని అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే కామెంట్ చేయడం జరిగింది. అసలు ముగ్గురు ప్లేయర్ ఎవరు అనేది అయితే తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసరికి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, అదేవిధంగా బీసీసీఐ కార్యదర్శి జైషా గారు అయితే వీళ్ళు ముగ్గురు మద్దతుతోనే T20 ప్రపంచ కప్ 2024 అయితే సాధ్యమైందని అయితే మన రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. వాళ్ళు ముగ్గురు మాకు మాత్రమైతే ఎంతో సపోర్ట్గా నిలవడం జరిగింది. కెప్టెన్గా నాకు కూడా మద్దతుగా నిలవడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా విజయాలు వచ్చేసరికి ఫలితాల గురించి ఆలోచించకుండా మన ఆటగాళ్ళ యొక్క స్వేచ్ఛ ఆడేందుకే జట్టులో మార్పు తీసుకురావడానికే నా కళ అని చెప్పడం జరిగింది. జట్టుకు కావాల్సింది అదే అని కూడా చెప్పడం జరిగింది. టీమిండియా ఇంత పటిష్టంగా విజయం సాధించి ఇంత పటిష్టంగా నిలబడిందంటే వీళ్ళు ముగ్గురు కీ రోల్ పోషించారని అయితే చెప్పడం జరిగింది. ద్రావిడ్, అదేవిధంగా అజిత్ అగర్కర్, అదేవిధంగా జైషా గారు అయితే ముగ్గురు మాత్రమైతే టీమిండియాకు అతిపెద్ద సపోర్ట్గా అయితే నిలవడం జరిగింది. అందుకే ప్రపంచ కప్ అయితే వారి మద్దతు వల్లే సాధించామని అయితే మరి చెప్పడం జరిగింది. వారితో పాటు మన టీమిండియా ఆటగాళ్ళ కృషి కూడా ఉందని అయితే మరి చెప్పడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి టీమిండియా సమిష్టి బలంతోనే T20 ప్రపంచ కప్ 2024 విజయం దక్కిందని అయితే రోహిత్ శర్మ మాత్రమైతే చెప్పడం జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో కానీ మాత్రమైతే సోషల్ మీడియా వేదిక అయితే తెగ వైరల్గా అయితే మారడం జరిగినాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ముందట 2 ICC టోర్నమెంట్ అయితే ఉండడం జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఒకటి ఉండడం జరిగింది, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ 2 ఉండడం జరిగింది. రెండింటిపైన ఇప్పుడు ప్రజెంట్ రోహిత్ శర్మ దృష్టి ఉన్నట్లు అయితే చెప్పడం జరిగింది. 2 కూడా అద్భుతమైన విజయం సాధిస్తామని అయితే మేమైతే అనుకుంటామని అయితే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో దీనిపైన టీమిండియా వీటిపైన విజయం సాధిస్తుందా లేదా అని అయితే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేద్దాము. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.